హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు. మీకు వాట్సాప్ గురించి కొత్త ఫీచర్స్ తెలుసా? ఇప్పుడు వాట్సాప్ ఈజీగా మారబోతుంది. ఛానల్స్, మెసేజెస్, ఎడిట్స్, పోల్స్ ఇలాంటివి చాలా ఫీచర్స్ తీసుకువచ్చింది. ఈ వీడియోలో మనం వాటి యూజెస్ ఎలా యూజ్ చేయాలి, మనకి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేసి ఉన్నాము. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. ఫస్ట్ వన్, ఛానల్ ఫీచర్స్. ఛానల్స్ అంటే ఏమిటి? వన్ పర్సన్ లేదా ఒక కంపెనీ బ్రాడ్కాస్ట్ అప్డేట్స్ ఇచ్చే ఛానల్. లైక్ మీరు ఆ ఛానల్లో జాయిన్ అయితే వాళ్ళు ఏదైతే మీకు మెసేజెస్ పంపిస్తారో అవి మీరు చూడగలరు, కానీ దానికి మీరు రిప్లై చేయలేరు. సో దీనివల్ల మీకు ఆ కంపెనీ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అని మీకు తెలుస్తుంది. సో ఆ విధంగా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, బిజినెస్ రిలేటెడ్ అయినా కొత్త న్యూ అప్డేట్స్. సో ఇలాగ మీకు మీ మొబైల్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో. సో మనకు బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, మెసేజ్ ఎడిటింగ్. మీరు వన్ మెసేజ్ బై మిస్టేక్ పంపించినట్టయితే దాన్ని మీరు వెంటనే ఎడిట్ చేసి అగైన్ మళ్ళీ మీరు పంపించవచ్చు. సో అది ఎలా చేయాలంటే, ఎప్పుడైతే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ చేస్తారో ఆ మెసేజ్ మీరు లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ విధంగా ఎడిట్ చేయాలో ఆ విధంగా మెసేజ్ ఎడిట్ చేసి అగైన్ మళ్ళీ మీరు సెండ్ చేయవచ్చు. ఇది మ్యాక్సిమం 3 minutesలో ఉంటుంది. ఆ 3 minutesలో ఒకసారి మీరు అగైన్ ఎడిట్ చేసుకుని మళ్ళీ మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మీరు ఇది ట్రై చేయాలి. థర్డ్ వన్, పోల్స్ అండ్ రియాక్షన్స్. అంటే ఈజీగా మీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ని ఒకే గ్రూప్లో యాడ్ చేసుకుని ఆ గ్రూప్లో మీరు ఒక పోల్స్ పెట్టచ్చు. లైక్ ఈరోజు ఈవినింగ్ అవుటింగ్కి వెళ్దామని ఒక పోల్ పెట్టారనుకోండి. సో అందులో నుంచి మీరు అందరి ఒపీనియన్ ఈజీగా తెలుసుకోగలరు. సో అలాగే ఇమేజెస్ కూడా వాళ్ళు మీకు పంపిస్తారు. ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఎంతమంది చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ఇమేజెస్ అండ్ వాళ్ళ రియాక్షన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. దీనివల్ల మీరు మరింతగా గ్రూప్ మెంబర్స్ ఇంటరాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సెక్షన్ 4, షెడ్యూల్ మెసేజెస్ అండ్ ఆటో డిలీట్ మీడియా. షెడ్యూల్ మెసేజెస్ అంటే మీరు వన్ మెసేజ్ అనేది సో 1 hour తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత, 10 minutes తర్వాత అది వాళ్ళకి వెళ్ళాలనుకుంటే మీరు షెడ్యూల్ చేయొచ్చు. సో అలా షెడ్యూల్ చేయగానే ఆ టైంకి అది షెడ్యూల్ అయ్యి వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఇది కొంతమందికి చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా మార్నింగ్ 4 o'clock, 5 o'clock ఆ విధంగా మీరు పెట్టుకుని షెడ్యూల్ చేసుకుంటే అది మార్నింగ్ ఆ టైంకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా, మీకు ఇంట్రెస్ట్ ఒకసారి కామెంట్ చేయాలి. నెక్స్ట్, ఆటో డిలీట్ మీడియా. నథింగ్ బట్ వ్యూ వన్స్ అనేది మనం ఫోటో సేవ్ చేసినప్పుడు యూజ్ చేస్తే వన్స్ ఒకసారి వాళ్ళు చూస్తారు, నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా అది డిలీట్ అవుతుంది. సో ఇది చాలా ప్రైవసీగా యూజ్ చేసే వాళ్ళు చాలా ఉపయోగిస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి వీలైతే దీన్ని యూజ్ చేయాలి. కమింగ్ టు సెక్షన్ 5, మల్టీ డివైజెస్. అంటే ఇప్పుడు వాట్సాప్ అనేది మనకి మల్టిపుల్ డివైజెస్లో ఒకేసారి మనం లాగిన్ కావచ్చు. సో మనకు ప్రాబ్లం అనేది ఏముండదు. ప్రీవియస్గా మనకి ఎంత తక్కువ డివైజెస్కి ఇచ్చారు, బట్ ఇప్పుడు మనకు మల్టిపుల్ డివైజెస్లో మన క్యూఆర్ కోడ్ ద్వారా జాయినింగ్ అయ్యి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వాట్సాప్ అనేది చాలా ఈజీగా యూజ్ చేసి మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ఈ అన్ని కీ పాయింట్స్ని ఒకసారి చెక్ చేస్తారని, చెక్ చేసిన వల్ల కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నాయని. వాట్సాప్ ఇప్పుడు జనరల్ మెసేజింగ్ యాప్ కాదని ఇది ఫుల్ ఫీచర్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్గా
మారబోతుంది అని మనం ముందే ఊహించుకోవచ్చు. మీరు వీటిని వాడి చూస్తారా, లేదా ఇందులో మీ ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.